మన చరిత్రకారులు ఏదో దయతలిచి అలెగ్జాండర్ మన దేశాన్ని వదిలేశాడని చెప్పారు. అది శుద్ధ తప్పు. అలెగ్జాండర్ భయపడి భారత్ నుంచి వెందిరిగాడు. గుప్తుల చంద్రగుప్తుడికి అత్యంత ఆప్తుడైన రాజు పౌరవుడు. ఇతను మహాభారత కాలం నాటి పురువంశానికి చెందినవాడు. ఇతన్ని పర్వతేయుడు అని కూడా పిలిచేవారు. ఈ పౌరవుడు ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇతన్నే మన చరిత్రలో పురుషోత్తముడు అంటారు. పౌరవ అనే పేరునే గ్రీక్ చరిత్రకారులు పోరస్ అని రాశారు. ఇతను 8 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉండేవాడంటారు. అలెగ్జాండర్ వేగులను పంపిన విషయం చంద్రగుప్తుడికి తెలిసింది. వెంటనే సరిహద్దుల్లో ఉన్న పౌరవరాజుకి సమాచారం పంపాడు. ఇక్కడే చాలా మంది పురుషోత్తముడితో అలెగ్జాండర్కు యుద్ధం జరిగిందని, చివరికి పురుషోత్తముడు సంధి కుదుర్చుకోవాల్సి వచ్చిందని చెప్తారు. అదంతా తప్పు. అప్పటి వరకు అలెగ్జాండర్ చూడని యుద్ధ భయాన్ని పురుషోత్తముడు జస్ట్ ఒక చిన్న ట్రైలర్లా చూపించాడు. అప్పటి వరకు అలెగ్జాండర్ తాను చేసిన యుద్ధాల్లో అడవి ఏనుగుల భీభత్సాన్ని ఎప్పుడూ చూడలేదు. ఒక్కో అడవి ఏనుగు వందల్లో సైన్యాన్ని తొక్కి చంపగలదు. మన యుద్ధాల్లో ఏనుగుల సైన్యం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండేది. అలాంటి మదపుటి ఏనుగులు వందల్లో పౌరవుడు లేదా పురుషోత్తముడి సైన్యంలో ఉన్నాయి. అలెగ్జాండర్ గాంధార సరిహద్దు దాటే సమయంలో పౌరవరాజు లేదా పోరస్ కొన్ని వందల మదపుటేనుగులను అలెగ్జాండర్ సైన్యం మీదకి వదిలేశాడు. ఆ ఏనుగులు వేల సైన్యాన్ని తొక్కుకుంటూ వెళ్లి చంపేశాయి. ఒక్కో ఏనుగు కొండంత ఉంది. అలాంటి ఏనుగులను గ్రీకులు ఎప్పుడూ చూడలేదు. అలెగ్జాండర్ సైన్యం భయపడి తలో దిక్కు పారిపోయింది. ఇలాంటి బీభత్సాన్ని ఏనాడో చూడని అలెగ్జాండర్ వణికిపోయాడు. ఒక చిన్న రాజ్యానికి రాజు అయిన పౌరవుడినే ఎదిరించడం కష్టమైనప్పుడు 100 పురుషోత్తముల పెట్టైన చంద్రగుప్తుడితో యుద్ధం చేస్తే శవాలు కూడా మిగలవని అలెగ్జాండర్కి అర్థమైంది. అప్పుడు అలెగ్జాండరే పురుషోత్తముడి ముందు తల వంచాడు. ఓటమిని అంగీకరించాడు. అంతే తప్ప అక్కడ సంధి లేదు. ది గ్రేట్ గా చెప్పే అలెగ్జాండర్ చంద్రగుప్తుడి సామంతుడు స్నేహితుడు అయిన ఒక చిన్న రాజు ముందు ఓడిపోయి ప్రాణభిక్ష కోసం నిల్చున్నాడు. అలెగ్జాండర్ గొప్పదనాన్ని తగ్గించడం ఇష్టం లేని మన భారతీయ చరిత్రకారులు అతనే గ్రేట్ అని, అలెగ్జాండరే దయతో భారత్ని వదిలేశాడని ఈ చెత్తంతా చెప్తుంటారు. ఇక్కడ అలెగ్జాండర్కి చంద్రగుప్తుడు పౌరవుడు ప్రాణభిక్ష పెట్టి వదిలేసినట్టే లెక్క.